నాకైతే హెల్త్ బాగాలేదు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అందుకే 16,000 రూపాయలు ఇచ్చిన. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అందుకే మమ్మీగా మంచిగా తినే మంచిగా ఉంటావు అని చెప్తా. బిర్యానీ పెడతాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేను మాక కూర కజ్జర పనదిర తలాంచి పెడతా. అందుకే కజ్జర పళ్ళు కొని కచ్చుకున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడే టెస్ట్ లో పంపించు కానీ అవి అడిపోవు డబ్బులు. 100 రూపాయలు 2 రూపాయలు ఆయన తేడా దాచింది అవన్నీ తెచ్చి గంగవన్ దవాఖాన చూపించడానికి సరిపోతున్నా. స్టార్ట్ అవుడు ఎట్లా అయిందంటే నాకు లెగ్స్ పెయిన్స్ వచ్చినాయి, కిడ్నీలలో స్టోన్స్ వచ్చినాయి, క్యావిటీస్ వచ్చినాయి, కళ్ళు తిరిగి పడిపోవడు, లైట్ గా నంజుగా కనబడుతుంది అని చెప్పిండు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నేను వేసుకోవడానికి కూడా తిట్టింది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? హలో, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే ఇప్పుడు మంచిగా ఉన్నా. మస్తు రోజులు అయ్యాయి కదా వీడియోస్ చేయక. మస్తు మంది అడుగుతాళ్ళు, అక్క ఏమైంది వీడియోస్ ఎత్తలేరు ఎందుకని కామెంట్లు కూడా పెడతాళ్ళు, బయట కూడా అడుగుతాళ్ళు చెయ్యుళ్ళి రెగ్యులర్గా చేయుళ్ళు అని. ఏమైనా గొడవలు అయినా అట్లా ఇట్లా అని కూడా అడుగుతారు. అట్లా ఏం లేదు. సో నాకైతే హెల్త్ బాగాలేదు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? చెప్తే అందరు ఎప్పుడు హెల్త్ బాగాలేదు అంటావు అని అంటారు, కానీ రియల్ గానే నాకు హెల్త్ బాగాలేదు. సో చెప్తే నమ్మరు కదా. ఫస్ట్ ఈ వీడియో చూడండి, తర్వాత ఏమైందో చెప్తా. మమ్మీ గిన్ని పైసలు ఎందుకు లెక్క పెడతాను? దవాఖాన కోడు 100 రూపాయలు 2 రూపాయలు ఆయన తేడా దాచింది అవన్నీ తెచ్చి గంగవన్ దవాఖాన చూపించడానికి సరిపోతున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. 10,000 వచ్చినాయా? 20,000 వచ్చినాయి సార్. మమ్మీ 10,000 వచ్చినాయా? 10,000 పన్నుకే 16,000 రూపాయలు ఇచ్చిన. ఇప్పుడు మళ్ళీ 4,000. అందుకే మమ్మీగా మంచిగా తినే మంచిగా ఉంటావు అని చెప్తా. నేనా తినేది నువ్వా? మంచిగా తినా అన్న. ఇవైపు ఉండే నెక్స్ట్ హాస్పిటల్కి అయితే వచ్చేసినాం, డాక్టర్ని కలిసినాం. డాక్టర్ అయితే టెస్టులు రాసింది. ఇప్పుడైతే టెస్టులకు పోదాం పాలి. సో లోపల వీడియో తీయలేదు. ల్యాబ్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ ఉంది ల్యాబ్. సో టెస్టులు చేసుకుందాం, ఏం వస్తుందో రిపోర్ట్లలో చూద్దాం. ఇదేంటి చెప్పు? తెమ్డా అయితే తెమ్డ టెస్ట్ పంపించిళ్ళు. తెమ్డ టెస్ట్ పంపితే నాకు ఆ రోజు ఎందుకు తెమ్డనే వచ్చలేదు. అయితే అక్కడ ఒక ఆమె ఏమని చెప్పిందంటే కూల్ డ్రింక్స్ తాగుతుంది, నువ్వు పోయి తాగిరాపోరా అని అన్నది. అన్న తర్వాత అత్తే మేము ఇక్కడ షాప్స్ కోసం ఏ షాప్లో స్ప్రైట్ దొరకలేదు. లాస్ట్కి అయితే ఒక్క కిరాణంలో థమ్స్ అప్ ఉందని అన్నాక ఇంకా థమ్స్ అప్ తీసుకొని అయితే ఆయన ఇప్పుడే టెస్ట్లో పంపించు కానీ అవి అడిపోవు డబ్బులు. టెస్ట్లకే సగం ఓడిచినాయి. ఫోన్పే అయినా కొట్టుకోలేదు. టెస్టులు అయితే అయిపోయినాయి. ఇక మెడిసిన్ తీసుకోవడానికి వచ్చినాం. ఈరోజు తక్కువ మంది ఉన్నారు కాబట్టి తొందర అయిపోయింది చెకప్ అవన్నీ టెస్టులు. సో బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రే, తెమ్డ టెస్ట్ అయితే వేసిళ్ళు. ఓన్లీ 5 days వరకు మెడిసిన్ తీసుకొని వెళ్తున్నాం. తగ్గకపోతే మళ్ళీ వస్తాం. ఎన్నైనాయి మందులకి? గంగజీల ఎన్నైనాయి అంటే 1110 rupees 10 rupees డిస్కౌంట్ ఇచ్చింది. బిర్యానీ తినే పైసలు మిగిలినాయా? మిగిలిన తిన్న బిర్యానీ తిందా? డాక్టర్ బాయ్ బాయ్ చెప్పి రాబో. అట్లుంది చట్నీ మంచిగా లేదా? చట్నీ బిర్యానీ తింటా అంటే ఇక ఏ సాలు పైసలు లేవు ఇక ఉన్నాయి. మమ్మీకి వెళ్తే తిడుతుంది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మన బిర్యానీ పడతాయి. ఏంటి సవిత ఎందుకు బిర్యానీ పడతాను? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? గంతగానం ఆపతే ఎందుకే మరి? చప్పుడేక మరి ఖాళీ ఉంచితే బాగా పట్టకపోనా? ఖాళీ ఉంచుకుంటే బాగా పట్టపోనా? అట్లా అని కడుపు కాల్చుకుంటారా? నువ్వు కడుపు ఏం కాల్చుకోలే. ఇంటికాడ రాంగ అన్నం తిన్నావు. తిన్నావు. నీకు అసలు మన మమ్మీకి తెలియదు ఏంటంటే నీకు బయట తిండి పడుతుంది కానీ ఇంట్లో తిండి పడది. నీకు బయట తిండి పడుతుంది కానీ ఇంట్లో తిండి పడది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఇది కూడా ఏమో చూద్దామా అంతే. బయటనే తింటాయి. ఎవరైనా కుర్కురేలు, బిస్కెట్లు, చాక్లెట్లు కొనుక్కుంటారు, సబ్బులు కొనుక్కుంటారు. తింటావు కదా ఇప్పుడు దాన్ని? తింటావు కదా నాకు తెలుసు. చెకప్స్ అయిపోయినాయి కదా, అక్కడ ఎట్లా గమ్మత్ అయింది.
ఏంటిది నమ్మరా ఇక మనం వేసే జోక్లకు. నీకేం ప్రాబ్లం అమ్మ చెప్పు. తినకైతే నీకు డైజెషన్ టాబ్లెట్స్ ఇవ్వలేదా? అయ్యో హాస్పిటల్లో లేవాడు. ఓ షెట్, వేరే హాస్పిటల్కి పోదాం. మంచిగా ఆ బిర్యానీ కట్టే పైసలతోటి మనం కొబ్బరి బొండాలు, అంగూర్లు, సేపులు కొనుక్కొని పోదాం. సరేనా? బిర్యానీ వద్దు, బిర్యానీ తినద్దు. కొవ్వొస్తుంది. అయ్యే ఫ్రూట్స్ తింటే ఎనర్జీ వస్తుంది, మంచిగా హెల్తీ ఉంటాం. అట్లా ఉంటుంది. మళ్ళీ టిన్ను, మా టిన్ అయితే సర్పులు, సబ్బులు, బల్పాలు తింటుంది. అందుకే ఇప్పుడు సబ్బు కొనుక్కుంది. పలా ఎవరైనా మంచిర్యాల, జైత్యాల, కరీంనగర్ పోతే నేను ఈ షాప్లో బట్టలు కొనుక్కున్నా, నేను గా షాప్లో బట్టలు కొనుక్కున్నా అంటారు. కానీ మనం జగిత్యాల, మంచిర్యాల, లక్షపేట పోతే ఇక నేను ఈ హాస్పిటల్ పోయినా, నేను గా హాస్పిటల్ పోయినా అని చెప్పచ్చు. నేనైతే ఒకసారి మంచిర్యాల హాస్పిటల్ పోయినా, ఒకసారి కరీంనగర్ పోయినా, ఒకసారి జగిత్యాల. అందుకే చెప్తాను, మనం ఎక్కడ ఏ హాస్పిటల్కి పోయినా ఆ రోజు మేము మంచిర్యాలను తీసుకోవాలి. నన్ను మంచిగా అది మీరు తప్పిదారు వేయరు, మనం ఎప్పుడు వచ్చేది చేస్తాం. కరీంనగర్ పోయినప్పుడు అయితే సీదా ఎక్స్రే కోసం, స్కానింగ్ కోసం అంబులెన్స్ ఎక్కించింది. ఇక జల్లు అన్నది. చెప్పులు లేకుండా నడుచుకుంటే అట్ట అయిపోగా. ఫ్రై అవుతాయి. ఫ్రై ఎట్లా ఫ్రై అవుతాయి? కానీ మంచిగా మేము తింటాం. చికెన్ లెక్క, మటన్ లెక్క ఫ్రై అవుతాయి. ఎండలైతే ఘోరంగా కొడుతుంది నా అవ్వ. ఈ ఎండలకైతే ఎవ్వరు బయటికి పోకుండా. నాకు ఎట్లా అనిపించింది? అమ్మో ఘోరంగా ఉండే ఎండలైతే. మొత్తం ఫ్రై అయిందా? మొత్తం ఫ్రై కాలే. ఏడో షాప్ కనబడితే ఆ షాప్లో వచ్చుడేని ఇక చెకోడీలా చల్లగా ఐస్ క్రీమ్ తింటాను నేను. నీది అయిపోయింది వాళ్ళ టీసు. ఏం తిన్నది? నువ్వేం తిన్నావు? అందరు ఫాస్టే మీ ఫ్యామిలీలా. అంటే మా పండు మంచిగా నా పనులు కూడా. నేనేం పేషెంట్ కాదు. మొక్కానికి ఏమైంది? ఎండకు వాడిపోయింది అంతే. నువ్వు కొట్టిన డైలాగే వచ్చింది పొద్దున మా మమ్మీ. మొత్తం ఏడ్చి కట్ట వెంకటేష్ ఇక నిన్ను జారడు, నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను మెచ్చడు. ఇక నిన్ను వేసుకోడు అనుకుంటే తిట్టింది. పేషెంట్ ఎవడరే కొబ్బరి బొండాలు, కర్బూజా, ఖర్జూరు, అంగర్లు మంచిగా తినాలి అన్ని ఫ్రూట్స్. తినక రోజు ఎప్పుడు హాస్పిటల్ పోతే తిరగడం మేము. ఇక మరి ఎన్నిసార్లు తిరగాలి నేను వేసుకొని? సార్ లోపలికి ఎండ పడుతుంది. పట్టుకెళ్తా పో. చెప్పు నిజమా? అమ్మతోడు తేలే ఉట్టిగానే అన్న శనె తేలే తెచ్చిల్లు కానీ తెచ్చిల్లు ఏమంటారు దావకల్లా లైట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. 5 days వాడినాక తగ్గకపోతే మళ్ళా రా అన్నాను. పైసలు అన్నీ అయిపోయినాయి. అయిపోతాయి మరి కూరలు, ఫ్రూట్స్ మంచిగా తినవన్నాయి. అందుకే ఇవన్నీ కొనుకొచ్చుకున్నా. ఆ తోటకూర ఇంత, అది చేపలు, మటను. చేపలు తింటుంది కదా మొన్న. చేపలు, మటను అవి తింటే రక్తం పుట్టి కారం మంచిగా ఉంటది. మొన్న చేపలు తింటుందిగా. నువ్వు తిని దొడ్డుగా తర్వాత నేను అయితా. మాయనట్టే ఉంది. నాదేం లేదు, కూర్చుంటే మీరు ఎత్తే తింటున్నారు. ఈ పైసలు మిగిలినాయి తీసుకో. ఇక్కడ ఎత్తే తింటా. అలా తిని మాకే కూర ఖర్జూర పండ్ల తలాంచి పెడతా. అందుకే ఖర్జూర పండ్లు కొనుకొచ్చుకున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. పంపుతా అంటే బాగా పాట 2 కిలోల పంపుతా. ఏంటి ఖర్జూరాలా? బాదాములు, జీడిపప్పు నా కోసం. సో చూసిరు కదా, ఇట్లనే ఈ ఒక్కసారనే కాదు, నేను మస్తు హాస్పిటల్లో తిరుగుతున్నా. సో అందువల్లనే నేను వీడియోస్ చేస్తలేను. ఎట్లా అంటే అబ్బా అంత సీరియస్గా ఉందా అని అనుకుంటారు, కానీ నా ప్రాబ్లమ్స్ ఎవరికి తెలియదు కదా. సో అందుకే చెప్తాను. ఫస్ట్ నాకు ఏమైందంటే, ఫస్ట్ స్టార్ట్ అవడం ఎట్లా అయిందంటే, నాకు లెగ్స్ పెయిన్స్ వచ్చినాయి. అసలు ఫుల్ కాళ్ళు గుంజుడు. అసలు నేను ఏమైనా పని చేసిందంటే ఏం పని చేసేది లేదు, ఏం తిరగలే, ఏం ఎగరలే, ఏం దొరకలేదు. ఇంట్లోనే ఉన్నా కానీ
ఫుల్ కాళ్ళు గుంజుడు. కానీ హాస్పిటల్ పోతే ఏం వచ్చలేదు. కానీ ఏం చెప్పిల్లంటే హాస్పిటల్లో ఈమె వీక్ ఉంది, బ్లడ్ లేదు, ఫుడ్ సరిగా తింటలేదు అని చెప్పారు. అది అయిపోయిందా? అది అయిపోయిన తర్వాత ఏమైంది, మళ్ళీ నాకు స్టమక్ ఉంటుంది కదా సైడ్కి పెయిన్ వచ్చుడు. పెయిన్ వస్తే అప్పుడు మళ్ళీ మంచిర్యాల హాస్పిటల్ పోయినాం. మంచిర్యాల హాస్పిటల్లో వెళ్తే అన్ని టెస్టులు చేసిన తర్వాత ఏమైందంటే కిడ్నీలలో స్టోన్స్ వచ్చినాయని చెప్పిళ్ళు. స్టోన్స్ వచ్చినాయని చెప్తే నేను షాక్. ఈ ఏజ్లో నాకు స్టోన్స్ వచ్చినాయిందని అందరూ అట్లా షాక్ అయ్యారు. తగ్గిపించుకుంటే ఓకే, లేకపోతే ఆపరేషన్ చేస్తారు అది అని అన్నారు. అన్న తర్వాత ఇక నేను మంచిగానే తాగిన, మెడిసిన్ వాడినా. సో సెట్ అయిపోయింది. బాగా రీజన్ ఏంటంటే నేను హాస్పిటల్ అట్లా కంటే మా మమ్మీ ఆయుర్వేదిక్ తీసుకొచ్చింది. అదొకటి మందు తీసుకొచ్చింది. ఫుల్ సేదుగుండు, రోజు మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత తాగిపించు. దానివల్ల తొందర తగ్గిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయిందా, ఓకే కొన్ని రోజులు సెట్ అయినా. సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైందంటే పన్ను నొప్పి లేసింది. ఇది ఘోరంగా అంటే నాకు ఎట్లా అంటే అన్నం కూడా తినచ్చులేదు. చెప్తే ఎవరన్నా ముసల్లాను అనుకుంటారు కానీ, ఎందుకంటే నేను అప్పుడు చాక్లెట్స్ ఫుల్ తిన్నా, క్యావిటీస్ వచ్చినాయి. చిన్నప్పుడు నేను చక్కగా బ్రష్ చేయలే. సో అన్నం కూడా తినరాలే. నేను అన్నిట్లల్లో నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఒకసారి 2 సార్లు పోయినా వచ్చి కానీ హాస్పిటల్ ఈ క్యావిటీస్ వేయబట్టి హాస్పిటల్ ఒక 3 నెలలు తిరిగిన. క్యావిటీస్ వేయబట్టే ఏం కూడా తినరాకుండా ఉంటే నేను ఒక 2-3 డేస్ అన్నం కూడా తినలే, అట్లనే ఉన్నా. సో అట్లా ఫుల్ పెయిన్ వచ్చుడు. అట్లా కొన్ని డేస్ అయిపోయిందా, ఇంకా అది తగ్గింది, అయిపోయింది. ఇది లక్షపేట హాస్పిటల్ పోయింది ఇక్కడ. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైందంటే నాకు ఫీవర్ వచ్చుడు. 2-3 డేస్కి ఒకసారి ఫీవర్ వచ్చుడు, దగ్గొచ్చుడు విపరీతంగా. మళ్ళీ కొన్ని డేస్ అయిన తర్వాత కంటిన్యూస్ వామిటింగ్ వచ్చుడు. 24/7 వామిటింగ్స్ అయినాయి. అయిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ పోయినాం, చెక్ చేయించుకుంటే ఏం కాలే, నార్మల్ ఫీవర్ అని వచ్చింది. తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకుంటే లైట్గా నంజు కనబడుతుంది అని చెప్పిళ్ళు. అప్పటికి మా మమ్మీకి ఆ ప్రాబ్లం ఫేస్ చేసింది అన్నట్టు. సో సిమ్టమ్స్ అట్లనే ఉన్నాయని చెప్పేసి జగిత్యాల పోయినాం. మళ్ళీ జగిత్యాల పోతే అన్ని టెస్టులు చేస్తే లోపల కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పిళ్ళు. ఇన్ఫెక్షన్ వచ్చింది, మెడిసిన్ వాడు 5 డేస్ తగ్గకుంటే మళ్ళీ రా అని చెప్పిన తర్వాత దీనివల్ల బాగా ఇబ్బంది అయింది. ఎట్లా అంటే 24/7 అట్లనే వామిటింగ్స్ అవుడు, ఏం తిన్నా వామిటింగ్స్. సో అట్లా వీక్ అయిపోయినా ఫుల్. అయిపోయిన తర్వాత మెడిసిన్ వాడినాక సెట్ అయింది. సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైందేమో, ఒక సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి, సమ్మర్ అంటే కొంచెం ముందు నుంచే, సమ్మర్ అంటే సమ్మర్ కాదు, ఇక నాకు ఎట్లా అంటే ఓపిక ఉండలేదు. 10 minutes నిల్చుంటే కళ్ళు తిరిగి పడిపోడు. ఎక్కువ మాట్లాడితే ఏం చేసినా కానీ ఆయాసం వచ్చుడు, ఇట్లా దమ్మచ్చుడు, చేతులు కాళ్ళు మొత్తం షివరింగ్ అయిపోడు. ఇక హాస్పిటల్ పోతే ఏమని చెప్పారంటే ఈమె ఫుడ్ లేక బ్లడ్ 6 grams ఉంది. సో మంచిగా తినాలి, లేదంటే మొత్తం తగ్గిపోతుంది. 4 grams అట్లా ఇట్లా అయితే బ్లడ్ ఎక్కిస్తాం అని చెప్పిళ్ళు. బ్లడ్ ఆల్రెడీ మా రిలేటివ్స్లో ఒకరికి బ్లడ్ ఎక్కిచ్చిర్రు. బ్లడ్ ఎక్కిస్తే అందరికీ అట్లా పడదట. సో అట్లా అనేసి ఇక మా వాళ్ళు ఫ్రూట్స్ తీసుకొచ్చుడు, అట్లా పెట్టుడు, మంచి ఫుడ్ తీసుకుండు, అట్లా ఒక సెట్ అయినా. మరి చెప్తే నమ్మరు కానీ అట్లా అయిపోయింది. ఎక్కువ మెయిన్ రీజన్ హాస్పిటల్ పోతే ఏం చెప్పిల్లు అంటే బ్లడ్ లేక అట్లా అవుతుంది, సరిగా ఫుడ్ తింటలేదు, అది ఒక్కటే చెప్పిర్రు అంతే, ఇంకేం ప్రాబ్లం చెప్పలేదు. ఇక మా మమ్మీ అయితే భయపడ్డది. ఇక భయపడి స్టార్ట్ చేసింది అప్పటి నుంచి మంచి ఫుడ్ పెట్టాడు. సో మా మమ్మీ నాకు ఎట్లా ఇప్పుడు తిట్టుకుంటా పెడతాదో మీకు చూపిస్తా వీడియో. ఏం చేసినా కానీ నాకు కళ్ళు తిరుగు మెయిన్ రీజన్ కళ్ళు తిరుగుడు. సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి గ్లూకోజులు, కొబ్బరి బొండాలు, ఫ్రూట్స్ ఇవి రోజు మార్నింగ్ తినుడు. గ్లూకోజులు పెట్టకపోతే అసలు సమ్మర్లో నేను సెట్టే కాకపోతే, సమ్మర్లో గ్లూకోజులు లేనిది నడవనే చెప్తే ఎవ్వరు నమ్మరు కానీ నా సిచ్యువేషన్ ఘోరంగా అంటే ఘోరంగా అయింది. సో అందుకే ఇన్ని రోజులు అయితే వీడియో పెట్టలే. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోలు వస్తాయి, ఖచ్చితంగా చూడాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు వీడియోస్ చూస్తారు కానీ కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఓకేనా. మళ్ళీ ఇక వెంకీ ఏం చేసేటోడు అంటే ఎప్పుడు వీడియోస్ ఇద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అని అంటాడు. సరే వీడియో తీసేటోళ్ళం. తీసిన తర్వాత నేను ఏం చేసేదాన్ని, వీడియో పెట్టు అంటే తీసిన వారానికి 2 వారాలకి మెల్లగా ఎడిటింగ్ చేసి పెట్టేదాన్ని. వెంకి తింటేటోడు అట్లా నెగ్లెక్ట్ చేయొద్దు, మంచిగా ఉండాలి, అట్లా ఇట్లా చెప్తాను, లైట్ అని లైట్ తీసుకునేదాన్ని. ఎప్పుడో పెట్టేదాన్ని ఎప్పుడు తీసిన వీడియోను. ఇక అప్పుడు తిట్టేటోడు, ఆయన తిడితే భయానికో భక్తికో పెట్టేదాన్ని. తర్వాత ఏం చేసిండు, ఇంకా నాకు అందులోనే హెల్త్ బాగాలేకుండే. ఇక తర్వాత ఏం చేసిండు, ఈయనకి ఇంట్రెస్ట్ లేదు,
ఒకటి హెల్త్ మంచిగా లేదు, ఎందుకు అంత ఫోర్స్ చేయంలే, నీ ఇష్టం ఉన్నప్పుడే పెట్టు, మరి నీ ఇష్టం, నీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటే అది చెయ్యి అని ఇక వెంకీ వీడియోస్ తీసుడు, వీడియోస్ గురించి ఇక నాకు చెప్పుడే మానేసిండు. అప్పుడు వెంకీ తిడతాడన్న భయానికన్నా నేను వీడియోస్ పెట్టాను. ఇక నాకు ఎప్పుడు మానేసిండు అప్పుడు వీడియోలు బంద్. ఓకే సెట్ అయిన తర్వాత నాకు ఎగ్జామ్స్ వచ్చినాయి. ఎగ్జామ్స్ అట్లనే వీడియోస్ తీయలేదు. నేను ఒక్కటి అందరికి చెప్పేది ఏంటంటే, నా కోసం అనే కాదు అందరి కోసం అని చెప్తానా. సో మంచిగా దీనిల్లి ఫస్ట్ నాకు అందరు చెప్తే గట్లనే చెప్తారు అది కామన్ అనుకునేదాన్ని. మా ఇంట్లో మా ఫ్రెండ్స్ డాక్టర్స్, నేను జగిత్యాలు, మంచిర్యాలు, లక్షపేట ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగిన. నేను తిరిగాని హాస్పిటల్ అన్నది లేదు, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన. సో నాకు ఇప్పుడు అర్థమవుతుంది మంచిగా ఫుడ్ తీసుకోవాలి ఈ ఏజ్లో అని ఇప్పుడు అర్థమవుతుంది. అంటారు కదా ఎవరు వాళ్ళ వరకు అత్తే మాత్రమే అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదని. సో ఇప్పుడైతే అంతా సెట్ అయింది. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ పెడతాం. సో ఇప్పుడు వెంకీ దగ్గరికి పోయి అడుగుదాం, ఏంటి వీడియోస్కి వస్తావా రావా అట్లా అడుగుదాం. మొత్తం నేను ఏం చేయలేదు, నువ్వే చేసినావు అన్నట్టు మాట్లాడదాం, ఏం చెప్తాడో చూద్దాం. సో ఇక అయితే ఇద్దరం వీడియోస్ చేస్తాం కంటిన్యూగా, ఇంకా ఏం చెప్తాడో చూద్దాం. మళ్ళీ అట్లనే మేము యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేసినాం, ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాం, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్ బాయ్.